హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టమోటాలని ఎండలో ఎండబెట్టుకొని రోట్లో రుబ్బుకునే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా పచ్చడి పెట్టుకున్నామంటే కనీసం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, 1 గంటలో పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి ఉప్మా, పొంగలి, ఇడ్లీ, దోశ, చపాతీ అలాగే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో టమోటాలు తక్కువ రేటుకే దొరుకుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే రంగు రుచి మారకుండా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి పెట్టుకోవడానికి నేను 2 కిలోల టమోటాలను తీసుకుంటున్నాను. టమోటాలు ఈ విధంగా బాగా రెడ్గా పండినవి, గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు టమోటాలని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని టమోటాలని తడేం లేకుండా ఈ విధంగా తుడిచేసుకోవాలి. టమోటాలన్నింటినీ ఈ విధంగా తడేం లేకుండా తుడిచేసుకున్న తర్వాత మీకు ఎండ వస్తుంది అనుకుంటే లైట్గా ఎండ తగిలే ప్లేస్లో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ 1 గంట ఆరబెట్టుకోవాలి. టమోటాలు ఆరేలోపు 2 కేజీల టమోటాలకి 200 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ కారం, 160 గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండులో గింజలు, పుల్లలు ఏవైనా ఉంటే ఈ విధంగా నీట్గా తీసేసుకొని అలాగే 4 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ మెంతులు, 4 స్పూన్స్ ఆవాలు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 గంట ఆరబెట్టుకున్న టమోటాలని ఈ వీడియోలో చూపించిన విధంగా తొడిమలు కట్ చేసుకొని టమోటాని మధ్యలో కట్ చేసుకొని ఈ మధ్యలో ఉండే వైట్ పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టమోటాలు సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి. ఇలాగే మిగిలిన టమోటాలన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు టమోటాలు ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నింటినీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే చింతపండు, ఉప్పు వేసేసుకొని చింతపండు, ఉప్పు టమోటాల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చిన్న మంట పైన మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసామంటే టమోటాలో వాటర్ అంతా ఈ విధంగా బయటికి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాల్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి టమోటాలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. పచ్చడి అంతా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందే తీసి పెట్టుకున్న కారము, 1 స్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకొని ఇవన్నీ పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చడి అంతా ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడానికి కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 400 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, తుంచి పెట్టుకున్న 10 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, 1 స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి.
తాలింపు అంతా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న టమోటా పచ్చడి అంతటిని వేసేసుకొని చిన్న మంట పైన పచ్చడి అడుగంటకుండా నిదానంగా కలుపుకుంటూ 10 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చడి బాగా వేయించుకున్నామంటే తొందరగా పాడవకుండా ఉంటుంది. చిన్న మంట పైన కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకున్నామంటే 10 నిమిషాల తర్వాత పచ్చడి అంతా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పచ్చడి బాగా చల్లారిన తర్వాత జాడీలోకి కానీ గాజు బాటిల్లోకి కానీ తీసుకొని తడి తగలకుండా వాడుకున్నామంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.